ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రముఖ గ్రామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ గ్రామం పేరు వచ్చేసి కందులపాలెం. అండ్ ఈ గ్రామంలో మనకి వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంటుందన్నమాట. ప్లస్ మన అందరికీ తెలిసిన డైరెక్టర్ శ్రీను వేట్ల గారి సొంత ఊరు కూడా ఇదే. ఆ ఇల్లు కూడా మీకు చూపిస్తాను. స్టార్టింగ్ లో చూపించాను కదా, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి క్లోజ్ అనమాట. ఈ గుడి అయితే మనకి మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుందంట చెప్పడం అయితే చెప్పారు. అండ్ ఈ కందులపాలెం గ్రామంలో మనకి చెప్పాను కదా ముందే, శ్రీను వేట్ల గారు ఇక్కడే పుట్టారనమాట. ఈ ఆలయం అనేది చాలా ఫేమస్, కానీ చాలా వరకు తెలియదు అనమాట ఎవరికి. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి మహోత్సవాలు కూడా చాలా బాగా చేస్తారు. వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోకి లైక్ వేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో హైప్ కూడా చేయండి. ఈ గుడిలో ప్రతి సంవత్సరం జరిగే ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవాలు చాలా బాగుంటాయి అనమాట. గ్రామం ప్రజలు కూడా ఎంతో సహకారంతో, ఆనందంతో కలిసికట్టుగా ఇక్కడ జరుపుకుంటారంట. ఈ కందులపాలెం గ్రామం సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి ఈ వెంకటేశ్వర గుడికి వచ్చి దర్శించుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా డైరెక్టర్ శ్రీను వేట్ల గారి గురించి, చిన్న గ్రామం అయినా సరే ఈ ఊర్లో తెలుగు సినిమాలు ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిని అందించిందనమాట. 1972 సెప్టెంబర్ 24 శ్రీను వేట్ల గారు ఇక్కడ జన్మించారు. చిన్ననాటి విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో సినీ రంగాల్లో అడుగుపెట్టారు. శ్రీను వేట్ల గారు తీసిన కొన్ని మూవీస్ పేరు ఏంటంటే నేను నీకోసం, ఆనందం, వెంకీ, డి, దుబాయ్ సీను, రెడీ, దూకుడు, బాద్షా ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ అయితే తీశారు. ఇక మీకు ఈ గ్రామాన్ని చూపిస్తున్నాను. ఈ గ్రామంలో కూడా చాలా వరకు పెంకుటిల్లే ఉన్నాయి. అలాగే శ్రీను వేట్ల గారి ఇల్లు కూడా పెంకుటిల్లే. కనిపిస్తున్న ఇల్లే శ్రీను వేట్ల గారి ఇల్లు అనమాట. చూసారు కదా పెంకుటిల్లు ఎంత బాగుందో. సాధారణ గ్రామం నుంచి బయలుదేరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సాధించుకున్న శ్రీను వేట్ల గారితో నాకు అర్థమైంది ఏంటంటే, పెద్ద కళలు కనడానికి పెద్ద నగరాలని పుట్టాల్సిన అవసరం లేదు. పట్టుదల ఉంటే చిన్న గ్రామం నుంచి కూడా గొప్ప విజయాలు సాధించవచ్చని ఆయన జీవితం చెబుతుంది. మొత్తాన్ని చెప్పేది ఏంటంటే, కందులపాలెం అనేది కేవలం ఒక గ్రామం మాత్రమే కాదు, ఇది ఒక ప్రకృతి అందాల, గ్రామీణ సంస్కృతి మరియు ఒక విజయవంతమైన సినీ దర్శకుని జ్ఞాపకాలు మోస్తుకెళ్తున్న ప్రత్యేక ప్రదేశం. ముఖ్య గమనిక ఏంటంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన చరిత్ర వివరాలను నేను ఇంటర్నెట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ గుడి దగ్గర దొరకలేదనమాట. కందులపాలెం గ్రామాన్ని దర్శించే ప్రతి ఒక్కరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి. స్వామివారి దివ్య దర్శనం మనసుకు ప్రశాంతతను, జీవితానికి సానుకూల శక్తిని అందిస్తుంది భక్తులు నమ్ముతారు. మీకు ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఇన్ఫర్మేషన్ రావడానికి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకుని ఉంది.